నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. ఈరోజు జరగనున్న లక్ష డప్పులు వేల గొంతుకల ప్రోగ్రాము వాయిదా పడిపోయింది. అసలు దీని మీద కూడా కాంగ్రెస్ గవర్నమెంటు అసలు అనుమతి ఇవ్వకపోవడానికి ఎలా చూస్తూ ఉన్నారు? ఓయూ విద్యార్థి నాయకులు శరత్ గారు అయితే ఉన్నారు, తెలుసుకుందాం. అలా చెప్పండి, ఎలా చూస్తూ ఉన్నారు? ఇది ఈ రోజున ఘనంగా జరగాల్సిన ఏదైతే సభ ఉందో ఈరోజు జరగకుండా అనుమతి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడానికి ఎలా చూస్తూ ఉన్నారు? ఒక పక్కన అనుమతి ఇవ్వలేదు, ఇంకో పక్కన ఘర్షణపూరిత వాతావరణం కోరుకోవద్దు మనకు అనేది మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ అధినేత ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కొంతవరకు దాన్ని నెరవేర్చారు. 9% ఇవ్వడం అంటే 11% ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ ఉపకులాలకు అన్యాయం జరుగుతున్న దాన్ని ఎంత వాస్తవమో వాళ్ళు 9% ఇచ్చారు కాబట్టి దానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆయన పెట్టిన నియమాలు ఏదైతున్నదో అవి పరిగణలోకి తీసుకోవాలి, తప్పకుండా అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. 11% ఇంప్లిమెంట్ చేయాలి, ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కూడా మాట్లాడాలి అని చెప్పేసి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకవైపు ఈ నిర్ణయం తీసుకున్నది అయితే ఒకటైతే, రెండవది ఘర్షణపూరిత వాతావరణాన్ని ఎంఆర్పిఎస్ కానీ దానికి ఉన్న అనుబంధ సంఘాలు కానీ మేము కోఆర్డినేటర్లుగా ఉన్న వాళ్ళం కానీ కోరుకోవట్లేదు. వాళ్ళు దాన్ని బంద్ చేసి లాఠీ చార్జీలు అవి ఇది అంటే ఒక పక్కన సంబరం చేసుకోవాల్సింది పోయి ఇది ఎందుకు చేసిన అనేటువంటిది కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఘర్షణపూరిత వాతావరణం కోరుకోవట్లేదు, కానీ త్వరలో మాత్రం దాన్ని చేస్తాము. పోస్ట్పోన్ చేయడం జరిగింది తప్ప క్యాన్సల్ అయింది అని చెప్పేసి కృష్ణమాదిగ గారు చెప్పలేదు. పోస్ట్పోన్ జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత దృష్ట్యా ఒకవైపు పర్మిషన్ నిరాకరించడం ఒకటే వైపు అయితే, ఇంకోవైపు ఎవరి జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకంత రావాలి, 9% వీళ్ళకి ఇచ్చిండ్లు ఉపకులాలకు ఇట్లా జరిగిందనే చర్చ జరుగుతున్నది. కాబట్టి ఈ రెండింటి నేపథ్యంలో ఆయన పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది శాంతియుతంగానే చేసుకుంటామని ముందు నుండి కూడా చెప్తా ఉన్నారు. ప్రణాళిక కూడా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికి కూడా మీరు ఏదైతే వర్గీకరణకు సంబంధించి 30 ఏళ్ళ ఏదైతే కళ ఉందో ఆ కళ కూడా మొన్న అసెంబ్లీలో కూడా నెరవేరింది. ఇవన్నీ ఎలా చూస్తూ ఉన్నారు మీరు? అంటే ఒక ఆకాంక్ష నెరవేరినందుకు పూర్తిగా నెరవేరకపోయినా 9% అది ఇచ్చినందుకు అందరూ దానికి కృతజ్ఞతలు ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి మంచి నిర్ణయంగా అది అందరూ కూడా దాన్ని హర్షిస్తూ ఉన్నారు. కాకపోతే ఏమిటంటే 9% ఇచ్చినప్పుడు ఆయన 2% కూడా అంటే మీరే మీ లెక్కల ప్రకారమే ఆయన అంటే కృష్ణన్న చెప్పేది, మేధావులందరూ చెప్పేది ఏమిటి అని అంటే, మీ లెక్కల ప్రకారమే మాల సామాజిక వర్గం 15 లక్షలు ఉన్నప్పుడు 5% ఇచ్చినప్పుడు దానికి డబుల్గా 32 లక్షల పైచిలుకు ఉన్నటువంటి మాదిగలకు 11% ఇవ్వాలి కదా అని చెప్పేసి ఒక బేసిక్ డిమాండ్ వచ్చింది. ఈ శాతము అంటే ఎవరి జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి ఇవ్వాలనేది ఒకటైతే, క్లియర్గా మీరు ఇచ్చిన స్టాట్స్ ప్రకారమే ఇది ఇవ్వాలనేది ఒకటైతే, రెండవది ఉపకులాలకు అన్యాయం జరుగుతున్నది. కొన్ని అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కులాలు తీసుకొచ్చి ఉపకులాలు డక్కల్ లాంటి వాటిల్లో పంబాల లాంటి వాళ్ళు కొంత అడ్వాన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ కులాలను తీసుకొచ్చి చేయడం వల్ల పాపం వాళ్ళ దాంట్లో ఇప్పటిదాకా డక్కలలో ఒక పీజీ విద్యార్థిని లేకపోతే ఒక ప్రొఫెసర్ను ఒక ఐఏఎస్ను చాలా రేర్ వాళ్ళు, అసలు ఉన్నారో లేరో కూడా లిస్ట్ ప్రకారం చూస్తే లేరే వాళ్ళు. కాబట్టి ఆ గొంతు లేని అటువంటి ఆ కులాలకు గొంతు కోయడం జరుగుతుందని చెప్పేసి నిన్న ఈ రెండు మేజర్ అంశాల మీద ఆయన సూత్రబద్ధంగా ఇది అంటే మీరు ఏ విషయాలైనా సరే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటే చాలా ముఖ్యమైనవి అని చెప్పేసి చెప్పింది. దీని నుంచే ఎంతసేపు అంటే చర్చ మొత్తం దీని నుంచే నడుస్తున్నది. కానీ మొత్తం మీద ఏంటిదైతే అందరి ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో కొంత ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకోవాల్సి ఉండే అని చెప్పేసి అందరి అభిప్రాయం. ఇంకోటి అన్నదమ్ముల్లాగా మాదిగలు మాలలు ఉన్నారు. ఏదైతే మొన్న ఒక సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డికి అభిషేకం చేస్తూ కొంతమంది ఉంటే దాన్ని అడ్డుకునే వాళ్ళు కొంతమంది అయిపోయారు. అంటే మాదిగలకు కూడా ఘర్షణలు అవుతూ ఉన్నాయి. ఎలా చూస్తూ ఉన్నారు? ఇక ఇప్పుడు ఏకసభ్య కమిషన్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఒక స్టాట్స్ తీసుకున్నారు. ఎవరు ఎన్ని వేలు ఉన్నారు, ఉపకులాల్లో 1,10,000 ఉన్నాయా, పంబాల ఎంత ఉన్నాయి, డక్కలి, చిందు, మ్యాస్టు, మాదిగ, మాల, వాళ్ళు ఒక స్టాట్స్ ఇచ్చిండ్రు. ఆ స్టాట్స్ ప్రకారం మనం కూడా నడవాలి. ఒకవేళ నడవకపోతే అందులో ఇటు బట్టి ఉన్నాడు, వివేక్ ఉన్నాడు మాల తరపు నుంచి, మాదిగల తరపు నుంచి దామోదర్ రాయనరసింహ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు అది తప్పు అనుకున్నప్పుడు అందులో వివేక్ కానీ అందులో బట్టి విక్రమార్క మాల ప్రతినిధులు ఉన్నారు కదా, మరి వాళ్ళు అనాలే కదా. బయట ఎవరు మాట్లాడుతున్నారని పక్కన పెట్టు, వీళ్ళే కదా దగ్గర ఉండేది పెద్దలు, అంత పెద్ద స్థాయిలో గర్జన పెట్టినటువంటి వాళ్ళే కదా వీళ్ళంతా, వివేకు వీళ్ళు అట్లనే దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి బట్టి వీళ్ళంతా. మరి వాళ్ళు అది తప్పమని వాళ్ళు అంటే అదో అథెంటిక్ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకోలేము కదా. ఒకళ్ళు రైట్ అంటారు, వాళ్ళు రాంగ్ అంటారు, వాళ్ళ చర్చ వాళ్ళకు ఉండని. కానీ మేజర్గా స్టాట్స్ ఇచ్చిన ప్రకారము అంటే గవర్నమెంట్ ఏకసభ్య కమిషన్ స్టాట్స్ ఇచ్చిన ప్రకారం అయితే ఇప్పటి వరకు అయితే ఇది అంటే ఎవరి జనాభా లెక్కలు క్లియర్గా 5% ఇచ్చినటువంటి వాళ్ళు ఇంతే ఉన్నారు. మరి వీళ్ళకు డబుల్గా ఉన్నప్పుడు వాళ్ళకు డబుల్ ఇవ్వకుండా ఎందుకు తక్కువని చెప్పేసి జనరల్గా ఉండే అటువంటి అభిప్రాయం వెలుగుచ్చింది. సో ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా కూడా
ఏది రైటు ఏది రాంగ్ అనుకున్నా కానీ లెక్కలు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం మాత్రమే జరుగుతున్నది. అది కాదు తక్కువైంది ఎక్కువైంది అని అంటే వాళ్ళకి ఇంకా ఏమైనా స్టార్ట్స్ ఉంటే అది మాట్లాడాలి దాని మీద. అదేవిధంగా ఉపకులాలు 57 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది అన్నట్టు కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏ విధంగా ఉంది ఈ కులగణనలో? ఇప్పుడు కృష్ణమ్మ దగ్గర ఆల్రెడీ చెప్పింది మొన్న 2 రోజుల క్రితం ఉపకులాలకు ఇట్లా ఒక అంటే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం 1,00,000 ఉన్నారా 2,00,000 ఉన్నారా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఇవ్వడంతో పాటు అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కులాలను తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో పెడితే వాళ్ళకి అన్యాయం ఎట్లాగో జరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఒక్క మాదిగ ఉద్యమం సంబంధించిందే కాదు కదా. మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు 59 కులాలలో మాల మాదిగ తీసేస్తే పక్కన పెడితే 57 కులాలు ఉన్నాయి. ఈ 57 కులాల గురించి మనం ప్రస్తావించిండు ఆయన చాలా క్లియర్గా స్టాట్స్ ప్రకారం ప్రస్తావించిండు. న్యాయం జరగాలని ఆయన మొన్నటిదాకా పెట్టిండు. సంబరాలు చేసుకునేటువంటి సందర్భంలో కూడా సంబరాలు కాదు ఇది, పోనీ అట్లనే నిరసన కూడా కాదు, కానీ సంబరాలు మాత్రం ఇది కాదు. ఎందుకంటే ఉపకులాలకు అన్యాయం జరుగుతున్నది. డక్కలోళ్ళు చిందోళ్ళు మాస్టర్లు ఇలాంటి ఉపకులాలన్నింటికి కూడా ఇది అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి అడ్వాన్స్డ్గా ఉండే ఇప్పుడు సపోజ్ పంబాలను తీసుకొని అందులో ముగ్గురు పేరు చెప్పిండు కృష్ణన్న. ఆ క్యాస్ట్కు సంబంధించి చాలా అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు. హిస్టారికల్గా 1970 ఆ టైంలో చూస్తే బీసీలలో ఉన్నది. వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టడం వల్ల పాపం గొంతు లేనటువంటి వాళ్ళు ఇప్పటివరకు కనీసం పీజీ చేయనటువంటి వాళ్ళు, అందులో కనీసం ఐఏఎస్ ఐపీఎస్ ఆ స్టాండర్డ్లో కనీసం ఎంఆర్ఓ కూడా లేనటువంటి కుటుంబాలు అందులోకి అడ్వాన్స్డ్ అయినటువంటి ఈ కులాలను తీసుకొచ్చి పెట్టడంతో అది అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొన్న చెప్పాను. వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే అది వాళ్ళ హక్కు, వాళ్ళు మాట్లాడాలి. కానీ ఆ అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళు ఎవరు, నీ అన్యాయం పట్ల కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు, నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఆ ఉద్యమం ఇంకా ముందుకెళ్తుంది.